ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన మా ప్రభువ, ఆకాశమునకును భూమికిని దేవుడవయ్యుండి నరులను సమస్తమును ఏలుచున్న శక్తిమంతుడవైన వాడవు, సమస్తమును లోపరుచుకున జారిన వాడవు. ఈ ఆరాధనా దినము నీదే ప్రభువ. నీవే నిశ్చితానుసారముగా నీ కృపను బట్టి మాకు అవసరమైనంత వరకు నీవు మా హృదయాలోచనలు ఎరిగి ఉన్నావు గనక మాకు జీవ సంబంధమైన సమాచారమును ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని వర్ధిల్ల చేయి నాయన. మరణమావలో ఉన్న రక్షణను నీ వలన మేము పొందుకొని యుగయుగములు నీతో జీవించినట్లును, నీ నూతన సృష్టి అయి ఉండునట్లును మమ్మలను జ్ఞాపకము చేసుకొనమని, దుష్ట సంబంధమైన ప్రతి అపేక్షను వ్యతిరేకించగలిగే దృఢమైన విశ్వాసమును ప్రసాదించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా తోడుగా ఉన్నవాడవి, నా చెయ్యి పట్టి నడుపువాడవి, నా తోడుగా ఉన్నవాడవి, నా చెయ్యి పట్టి నడుపువాడవి, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నుండు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకే
వాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వాక్యం 14వ వాక్యం ఈ రెండు చదువుకున్నాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. 14వ వాక్యం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ ఆ గుడారము అంటే ఇంతకుముందు చెప్పబడింది అని అర్థం. ఆ అన్నారంటే ఆ ఏదో ఒక గుడారానికి చెందిన మాట. అది 1వ వాక్యం నుండి మీరు చదువుకుంటే తెలుస్తుంది. ఆ గుడారము అంటే ఏంటంటే, గుడారము తెలుసు కదా, టెంట్. కొన్ని పదాలకి ఇంగ్లీష్ కన్నా తెలుగు కన్నా ఇంగ్లీషే బాగుంటాయి. గుడారము, ఆ గుడారము గురించి మనకు 2 మాటలు మనం చెప్పుకుందాం. ఆ గుడారంలో ఏముంటాయంటే 2 భాగాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం. ఈ గుడారము ఈ లోక సంబంధమైన గుడారం. ఈ లోకంలో మన కంటికి కనిపించేది అది. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ఒక దీపస్తంభం, ఒక బల్ల, దాని మీద అర్పింపబడిన ఒక రొట్టె ఉంటాయి. దాని 2వ భాగమైన అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అంటే అంతా బంగారంతో చేయబడి ఉంటాయి. సువర్ణ ధూపార్తి, మీరు తర్వాత చదవండి. ధూపార్తి, బంగారంతో పొదగబడిన దేవుని మందసము, ఆ మందసములో మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, ఇవి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోనికి అందరూ అర్పణలు బలులు తీసుకుని ప్రతివాడు అక్కడికి వెళ్ళవచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించిన జంతు రక్తాన్ని తీసుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన కొరకు ఇశ్రాయేలీలందరి కొరకు ప్రార్థన చేసి తిరిగి వచ్చి ఆ రక్తాన్ని అందరి ప్రజల మీద, అక్కడున్న వస్తువుల మీద, ఇత్తడి గంగాళాల మీద, అన్నిటి మీద దానిని చల్లుతారు. ఇది భూ సంబంధమైన, అంటే ఈ లోకములోనున్న దేవుని గుడారము అనబడిన దాంట్లో జరిగేటువంటి ఒక చర్య. ఇప్పుడు మనం ఆ వాక్యాన్ని చూద్దాం. ఆ గుడారము అంటే, ఇప్పుడు ఆ గుడారం అంటే ఏంటో తెలిసింది కదా. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ గుడారము ఈ కాలానికి, మన కాలానికి ఉపమానముగా ఉన్నది. ఉపమానము, ఉపమానము అంటే తెలియని దానిని తెలిసిన వస్తువుతో పోల్చి చెప్పబడితే దానిని ఉపమానము అంటాం. ఆ గుడారము ప్రస్తుత కాలమందున్న మనకు ఉపమానముగా ఉన్నది. అంటే ఆ గుడారాన్ని చూసి మనము ప్రస్తుత కాలంలో కనబడని దానిని చూడాలి. అర్థమవుతుందా? రైట్. అయితే ఈ ఉపమానార్థమును బట్టి, ఈ అంటే ఏం తెలియజేస్తుంది? ఈ అనే అక్షరం ఏం తెలియజేస్తుంది? ఆ గుడారము
ప్రస్తుత కాలానికి ఉపమానము. ఈ ఉపమానము ఏమి అర్థాన్ని ఇస్తుంది? ఉపమానము దాని అర్థము. ఈ ఉపమానార్థమును బట్టి మరి పౌలు చాలా తెలివైనడు కదా, ఎక్కువ సమాచారాన్ని ఒక పదంలోని జోడించిన పదాలతోనే లాక్కొస్తాడు. ఇందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో, అసలు వస్తువేంటి? ఆ గుడారము. ఆ గుడారములో ఏమేమి ఉన్నాయో, ఎవరు బలులు అర్పిస్తుంటారో అవన్నీ మనం చదివాం. ఆ బలుడు దాంట్లో ఏమని చెప్పింది మనకి? ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో, మనస్సాక్షి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పదం మనకు బాగా తెలుసు. మనస్సాక్షి విషయములో ఆరాధకునికి ఉందా వాక్యం? మీరు బైబిల్ చూడండి. మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని, సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఆ గుడారము ప్రస్తుత కాలమందున్న మనకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి, అంటే ఏంటి ఉపమానార్థములు అంటే అక్కడ ఈ రెండే చాలా బలమైనవి. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపమానార్థమును బట్టి అంటే ఆ గుడారము, అక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాలన్నీ ప్రస్తుత కాలమందున్న మనకి ఉపమానమైతే, ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధించేవాడికి సంపూర్ణ సిద్ధి కలగాలి. అంతేనా? అంటే ఆ వాక్యం మీరు నెమ్మదిగా ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ అంత వివరంగా మనం చెప్పలేం. ఆరాధించేవాడు అంటే పూజించేవాడు, ఆశించేవాడు, సేవించేవాడు అని అర్థం. ఆరాధకుడు అంటే ఎందుకు ఆరాధిస్తాడు, ఎందుకు పూజిస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు అంటే లాభాన్ని ఆశించి. ఆరాధకుడు అంటే వాడు వేచి ఉంటాడు, దొరికే వరకు కాస్తాడు. ఈ పూజ కాకపోతే మళ్ళా చేస్తాడు. ఎందుకంటే మనకి అన్ని సంప్రదాయాలు చెప్తారు పూజా ఫలము అని. పూజలు చేయగా వచ్చే లాభము. ఆరాధకునికి ఏంటి లాభాపేక్ష ఉండాలి అంటే మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి. అంతేగాని దేవుని ఆరాధించేవాడు ఈ ఒక్కదానినే ఆశించాలి. కానీ మన తరంలో ఏవేవో ఆశిస్తుంటాం. ఈ మనస్సాక్షి అనే దాన్ని సాధారణంగా పట్టించుకోం. ఆరాధించేవాడు మనస్సాక్షిలో లేదా మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగడం కోసం ఆరాధించాలి. ఆ గుడారములో, ఆ సేవా నియమాలలో ప్రధాన అంశము మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగాలి. బలులు ఇచ్చినా, అర్పణలు ఇచ్చినా, మృక్కుబళ్ళు చేసుకుని చెల్లించినా, ఉపవాసాలు ఉన్నా, జాగరణలు చేసినా, ధర్మకార్యాలు చేసినా ఏకైక దృక్పథం ఏంటి అంటే మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగాలి. అదే ఆ వాక్యం. మళ్ళీ చదువుదాము మనం 9వ వాక్యం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఎక్కడ? ఆ గుడారములో. అర్పణలు బలులు జరుగుతున్నాయి, కానీ వాటి యొక్క ఆ అర్పణలు 10వ వాక్యం ఒకసారి చూడండి. 10వ వాక్యం అయితే తెలిసిపోతుంది. ఇవి అంటే సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులు
ఇవి దిద్దుబాటు కాలము వరకు విధింపబడినవి. ఇంకా తత్తిమది అవసరం లేదు మనకి. ఈ బలులు అర్పణలు అర్పింపబడుతున్నాయి కానీ అవి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఎందుకు మరి ఆ నియమము దేవుడు ఏర్పాటు చేశాడంటే దిద్దుబాటు కాలము వచ్చే వరకు అది జరుగుతూ ఉండాలి. ఆ గుడారములో జరిగే చర్యలు, క్రియలు, సేవా కార్యక్రమాలు ఏవి కూడా మనిషి మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. అది సిద్ధి అంటే సిద్ధించిన వాంఛ అని ఉంటుంది. సిద్ధి అంటే ఏంటి? ఇవన్నీ మనం చెప్పుకున్నవే. సిద్ధి అంటే ఏదో అనుకుంటారు, ఏదో రావడం కాదు, ఉన్నది వృద్ధి పొందడం. సిద్ధి వృద్ధి ఈ రూలు ఉంటాయే, అరు అంటాం మనం. వృద్ధి అంటే ఎక్కువగా, వృద్ధి అంటే పెరగడం, వృద్ధి చెందడం. రైట్. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత అర్పణలు, ఈ లేఖనం ప్రకారంగా అర్పణలు, ఈ బలులు దేనికోసం అంటే ఏం చెప్పాలి మనం? అర్పణలు బలులు దేనికోసం? సంపూర్ణ సిద్ధి కొరకు. దేనిలో సంపూర్ణ సిద్ధి? మనస్సాక్షి విషయంలో. అయితే ఎవరికి ఈ సంపూర్ణ సిద్ధి, మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి ఎవరికి కావాలి? ఆరాధకునికి. అంటే ఎవరు? మనం. ఉపమానార్థమును బట్టి మనమే ఆరాధకులము. మన ఆరాధకుడు అంటే సేవకుడు, ఆశపడి పనిచేసేవాడు, కనిపించని లాభము కళ్ళ ముందుకు వచ్చే వరకు శ్రమ పడేవాడు సేవకుడు. పరుని చిత్తానుసారముగా పనిచేసేవాడే సేవకుడు. అంటే నేను చనిపోవాలి, నా యజమానే బ్రతికి ఉండాలి. దాని అర్థం అది. యజమాని చెప్పింది నాకు ఇష్టం లేకపోయినా, నాకు డోకొచ్చే పనులు చెప్పినా నేను చేయాలి. వాడే సేవకుడు. అంతేగాని ఈ పని నేను చేయగలను కానీ ఇదైతే నేను చేయలేనని అలా చెప్తే నేను సేవకుడిని కాదు. నాకు ఇష్టమైందే చేస్తాను కానీ నా సేవకుడికి ఇష్టమైంది మాత్రం నేను చేయలేను. అంతే. అనుకోవచ్చు, ఎవరంటే పలానా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను, ఇవన్నీ చెప్పచ్చు. కానీ సేవకుని లక్షణం అది కాదు. ఆరాధకునికి ఉన్న గుణం ఏంటి అంటే, యేసుప్రభు ఏమని చెప్పాడు? మీ మీద నా కాడి ఎత్తుకుని, మీ మీద నా కాడి ఎత్తుకుని. కాడి అంటే తెలుసా? 2 ఎద్దుల మెడ మీద ఉంటుంది. 2 ఎద్దుల్ని ఒకేలాగా నడిచేలాగా డ్రైవ్ చేస్తుంది అదే. 2 ఎద్దులు మెడ పైకెత్తి ఏది కూడా దిక్కులు చూడకుండా బరువు ఉండేది అదే. అంటే 2 ఎద్దులని ఒక ఎద్దులాగా గమ్యస్థానానికి చేర్చడానికి వాటిని అదుపు చేసేది మీ మీద నా కాడి. అంటే రెండో ప్రక్కన నువ్వు ఉండాలి. యేసు ఇటుంటే ఈ మాట ఎంత అవసరమైనదో, ఎంత మనిషికి అవసరమో ఆ మాట తెలియజేస్తుంది. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, ఏలయనగా నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని యేసుప్రభు చెప్పాడు. అంటే ఏం నేర్చుకోవాలి మనం యేసుప్రభు దగ్గర? సాత్వికము. సాత్వికము అంటే సత్ అంటే సత్యములో నుండి వచ్చేదానికి, సత్యానికి లోబడే మనసు, సాధు స్వభావము. కొట్టినా తిరిగి కొట్టకూడదు, దూషించినా తిరిగి దూషించకూడదు, ఎవడైనా ఏదైనా ప్రేరేపణ గురి చేసినా మనం ప్రేరేపింపబడకూడదు. సత్యము అనే అంశములు ఇమిడిపోయి సాధు స్వభావము అంటే క్రూరత్వము, తిరుగుబాటుతనము, దూషణము, శాపములు పెట్టడం, ఇలాంటివన్నీ తీసివేయబడి ఎందుకు అన్ని విషయాలలో లోబడి ఉండేలాగా సాత్వికము. దీన మనస్సు. దీన మనస్సు అంటే దేనినైనా వదులుకునే మనస్సు. దేవుని చేత ఇవ్వబడే దాని కొరకు దేనినైనా వదులుకో. దేవుని పిల్ల. దీనత్వము అంటే దేవుని వలన అనుగ్రహింపబడే మేలు కొరకు
ప్రస్తుతం మనకు మేలుగా కనబడుతున్న దాన్ని సైతం విడిచిపెట్టేయడం దీనుడైపోవడం అంటే పేదవాడవడం అంటే కలిగిన దాన్ని కోల్పోవడం, అంతే కదా. భేద అంటే డబ్బు విషయంలోనే కాదు కదా, ఆలోచనల విషయంలోనైనా నాకు ఎలాగెలా బ్రతకాలని ఉంటుంది, కానీ అది మంచిది కాదు అనిపించినప్పుడు దాని విషయంలో దీనుడును కావడం. అంటే దీనుడు విడిచిపెట్టడం వలన మనం దీనులం. సాత్వికమును దీనత్వమును ప్రభు అయిన యేసు వద్దనే మనం నేర్చుకోవాలి. అంతే తప్ప పాస్టర్ గారికి బూట్లు పాలిష్ చేసినంత మాత్రంలో, పాస్టర్ గారు బట్టలు ఉతికేసి పాస్టర్ గారి దగ్గర ఒక అంగుళం వంగిపోయి, ఇవన్నీ దీనత్వ సూచనలు కాదు. కేవలము దైవ సంబంధమైన అంశముల విషయములో పరిశుద్ధత సాధించడం కొరకు తనను తాను లోబరుచుకున్నవాడెవడో వాడే దీనుడు. సరే, ఇప్పుడు మనం ఈ లేఖనంలో మనం చదువుకున్నది ఏంటంటే, మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగాలి. దేని చేత? బలులు అర్పణలు అర్పించడం చేత. ఎవరు? ఆరాధకుడు. అంటే మనస్సాక్షిని పరిశుద్ధపరచుకోవడానికి అపేక్ష కలిగిన వాడు దేవుని ఎదుట చేయవలసినటువంటి సేవ ఇది. ఈ 14వ వాక్యం దొరకద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా మనం సంపూర్ణ సిద్ధి అంటే ఏమని చెప్పుకున్నాం? సిద్ధి అంటే వృద్ధి పొందడం, అభివృద్ధి పొందడం. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు అంటే నిత్యుడు, ఎన్నటెన్నటికీ అలాగ ఉండేవాడు. ఆయన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమా? యేసు యొక్క రక్తమా? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు మామూలుగా చదువుదాం మనం. యేసు యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు. మీ కింద ఫుట్ నోట్లో చూడండి, ఇప్పుడు అలా చదవండి మళ్ళా. యేసు యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మళ్ళీ చదువుదాం, అది మర్చిపోకూడదు. ఈ ముక్క మనం పట్టుకొని పోవాలి ఈరోజు. యేసు యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు, జీవము గల దేవుని సేవించుటకు. సేవా నియమము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి ముందు జీవము గల దేవుని సేవించవలసిన వాడు చేయవలసిన పని ఏంటంటే, జీవమునివ్వని క్రియలను విడిచిపెట్టాలి. రాత్రి మనము జీవమునివ్వని క్రియలు 2 తెలుసుకున్నాం. ఏంటవి? ధనము లాభకరము కాదు, ఆస్తి అక్కరకు రాదు. ధనము, ఆస్తి నిర్జీవ క్రియలు. జీవము నీవే, వాటిలోనే జీవం ఉండదు. అవి మనకు వాటిని అనుసరించడం వలన మనకు జీవము కలుగదు. కనుక అక్కడ దేవుని లేఖనంలో రాత్రి చదివిన దాంట్లో ఏముంది? వాటిని వదిలి నీతిని, రక్షణ కొరకు నీతిని సంపాదించుకోవాలి. రక్షణకు నీతి ఉపకారకమైనది, కానీ ఆ మిగిలిన 2 అపకారాన్ని కలుగజేస్తాయి. ధనము, ఆస్తి జీవమునకు నిర్జీవ క్రియలు, రక్షణకు. అదేనా? రాత్రి మనము రక్షణకు ఆ 2 నిర్జీవ క్రియలు. నీతి అనేది మనము సాధించవలసినది, సిద్ధి పొందవలసిన అంశం ఇది. కనుక నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుడు నిర్దోషినిగా అర్పించుకొని, యేసు రక్తము జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, ఎంతో ఒక విశేషణము, ఎక్కువగా శుద్ధి చేయును. అంటే
సంపూర్ణముగా అని అర్థం. ఎంతో ఎక్కువగా అంటే ఎక్కడా లోపం లేకుండా మొత్తం సంపూర్ణముగా శుద్ధి చేయును అంటే సిద్ధి కలుగజేయును అంటే పరిశుద్ధపరచును. పరిశుద్ధపరచడం అంటేనే ఎక్కువగా శుద్ధి చేయబడ్డం. శుద్ధము పరిశుద్ధము. శుద్ధము అంటే శుభ్రమైనది, పరిశుద్ధము అంటే ఎక్కువగా శుభ్రమైనది అని అర్థం అన్నమాట. అంతే. కనుక జీవము గల దేవుని సేవించడానికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అనేది ప్రధానం. లేఖనములు అలాగే ఉంది, నేను అలాగే చెప్తున్నాను. యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిస్తేనే జీవము గల దేవుని సేవించడానికి మనకు అవకాశం వస్తుంది. వీటిని విడవకుండా మనం బాగా ఇరుగదిలోకి వచ్చాం. ఇప్పుడు నిర్జీవ క్రియలను వదలకుండా జీవము గల దేవుని సేవించుట జరగదు. అందుకే దానిని ముందు చెప్పాడు, నిర్జీవ క్రియలను విడిచి. ఏంటి నిర్జీవ క్రియలు అంటే? జీవమునివ్వలేనివి. ఏంటవి? రాత్రి మనం చదివాం. ఏం చదివాం? లాభకరము కానివి, అక్కరకు ఉపయోగపడనివి ఏదో అది మనకు నిర్జీవము. ఇప్పుడు నేను అలా అంటే మీరే ఇంకోలా అనుకుంటారు నా గురించి. అది నేను దాన్ని లేఖనంలో చెప్పబడిన దాని భావం ఏంటంటే, దాని కొరకు కష్టపడకుండా మరణము అనేది తప్పనిసరిగా మన ముందు ఉంచబడి ఉంది. ప్రతి నరుడు మరణిస్తాడు. మనందరం బ్రతుకుతామా చస్తామా? చనిపోతాం. బ్రతికేస్తాం అనుకుందామా? నేనే రోజులు లెక్కెడుతుంటాను, నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ అది మరణ దినము మనకు తెలియదు, ప్రభువు రాకడ దినము మన ప్రభువు కూడా తెలియదు. అది దేవుని యొక్క సంకల్ప రహస్యం అది. కనుక మన మరణ దినము తెలియదు కనుక మనం ఎప్పుడు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే, మనస్సాక్షికి శుద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఇంతకీ మనస్సాక్షి అంటే ఏంటి? ఇప్పుడు దీని చుట్టే కదా తిరుగుతున్నాం మనం. ఆరాధకునికి అవసరమైనది దేవుని దగ్గర నుండి ఏంటంటే మనస్సాక్షికి శుద్ధి, లేదా మనస్సాక్షికి ఏం కావాలి? సిద్ధి, సంపూర్ణ సిద్ధి కావాలి. మరి మనస్సాక్షి అంటే ఏంటి? తెలుగు భాషలో మనస్సాక్షి అంటే మనస్సు యొక్క సాక్షి. మనస్సాక్షి, మనః ప్లస్ సాక్షి, మనస్సు యొక్క సాక్షి. ఇక్కడ ఏమనుంది? సాక్షి అంటే ఎవరు? సాక్షి పత్రిక. సాక్షి అంటే సా ప్లస్ అక్షువులు, కళ్ళు. ఏదైనా ఒక దానిని చెవులారా విని లేదా కన్నులారా చూచి తెలుసుకొనినవాడు, అది ప్రధానం. చివరి మొక్క ప్రధానం. ఏదైనా ఒక విషయాన్ని చెవులతో విని లేదా కళ్ళతో చూసి తెలుసుకున్నవాడు సాక్షి. అంతేగాని చూసినవాడు విన్నవాడు కానీ కాదు, చూసి విని తెలుసుకున్నవాడు సాక్షి. సాక్షి అంటే వాడు తెలుసుకున్నవాడు. కళ్ళారా చూసి చెవులారా విని తెలుసుకున్నవాడు సాక్షి. మనస్సాక్షి. ఇప్పుడు కలపండి. మనస్సు యొక్క సాక్షి, మనసుకు చెందిన సాక్షి, మనస్సు చెప్పే సాక్షి. మనస్సు తెలుసుకున్నదే మనస్సాక్షి. అర్థమైందా? మనస్సు తెలుసుకున్నది, మనస్సు ఏదైతే రుచి చూచిందో, ఏది విన్నదో, అది ఏమి తెలుసుకున్నదో అదే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి పొందాలి. ఏ విషయాలలో అంటే దైవ సంబంధమైన జీవమునిచ్చు విషయములలో ఇది సంపూర్ణమైన వృద్ధి పొంది ఉండాలి, పరిణితి చెంది ఉండాలి. ఆ మనస్సాక్షికి
సంపూర్ణ సిద్ధి కలగకపోతే సిద్ధి లోపము ఉన్నవాడు నిత్య జీవానికి అర్హుడు కాడు. ఎందుకు ఈ 9వ అధ్యాయం అంతా పౌలు ఈ ఒక్క విషయాన్ని గురించి చెప్పడానికే వెచ్చించాడు. వాళ్ళకి ఎంత బోధించాడో ఎలా బోధించాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ రాసిన దానిని బట్టి మనము ఈ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే నిర్జీవ క్రియలను వదిలిన తరువాతనే ఇది సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ రాసి ఉంది, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి వీలు కలగాలంటే మీ మనస్సాక్షులకు శుద్ధి కలగాలి. జీవము గల దేవుని సేవించడానికి ఒక టోకెన్ ఏంటి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెడితే ఈ పర్మిషన్ వస్తుంది మనకి. మళ్ళా చదువుదాం 14వ వాక్యం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. విడిచిన తరువాతనే, విడిపింపజేసిన తరువాతనే అది జరుగుతాయి. ఎలాగ విడిపింపబడుతుంది? నువ్వు పట్టుకొని కూర్చుంటే, నిర్జీవ క్రియలను నువ్వు పట్టుకొని కూర్చుంటే ఎలాగ విడిపిస్తాడు దేవుడు అంటే నీవు వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. నిజమే, ఇది నాకు చాలు, ఈ లోకం దాటడానికి ఇది నాకు చాలు, ఇది నాకు చాలు. బైబిల్ చదివినప్పుడు దేవుడు మన కొరకు ఏ సమాచారాన్ని ఇచ్చాడో తెలుసుకోకుండా చెప్పిన మాటలు వింటే అలాగే ఉంటుంది. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు చెప్తాడు, నా ప్రవక్తలని నా పేరు మీద వస్తున్నారు కానీ వాళ్ళని నేను పంపించలేదు. వాళ్ళు మీతో చెప్పే మాటలు నా మాటలు కాదు, వాటిని మీరు నమ్మకండి. కొంతమంది ప్రవక్తల దగ్గర మాటలు దొంగిలించి ఆ మాటలు ఉపయోగించి మిమ్మల్ని మోసం చేస్తుంటారు. నేను దరిదాపుగా 1 సంవత్సరంన్నర అబ్రహాము దగ్గర ఆగిపోయాను. నేనేం జరిగింది అని. ఎందుకు గుడారం కట్టుకున్నాడు? ఏ ఇల్లు కట్టినా వదిలేసుకుని పోగలడు కదా, అంత సంపద ఉంది కదా. కట్టడానికి పెట్టుబడి కూడా అవసరం లేదు. అదేదో మట్టి గిట్టి తొక్కేసి, ఆ రోజుల్లో సిమెంట్ లేదు కదా, అన్నీ అక్కడే తొక్కేస్తారు. కట్టడానికి బోల్డ్ జనం ఉన్నారు, సాయంత్రానికి కట్టించాడు. అంతమంది ఉన్నారు పనులు. ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేదు? ఈ గుడారం నుంచి వచ్చిపోయేటప్పుడు శారా కూడా ఇప్పుడు చిరాకు పడలేదా? ఎలాగుండిపోయాడు ఇతను ఇందులో అని. ఆఖరికి ఒక రోజున నాకు ఒక మనసు పుట్టింది. ఇంత ఉండి కూడా ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అబ్రహామా అని మనస్సే ప్రశ్నిస్తే, ఇక్కడ అంతా నేనే పరదేశిని, పరదేశిలాగా ఉండాలి కానీ స్వదేశస్థుడిలాగా ఉండకూడదు, నేనే ఇక్కడ నుండి పోతాను కదా, ఇక నేను నాకు అన్నది ఏది ఉంచుకోవాల్సిన పనేముంది అని అతను అలాగ ఉందా లేదా అని మళ్ళా నేను బైబిల్ చదివితే అందులో అలాగే వాళ్ళు ఏం చేశారు, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని దూరము నుండి ఆ దేశమును చూచి, అంటే దేన్ని, అంటే దూరం ఉన్న దేశం కనబడుతుందా? ఒక్కడికే కనబడ్డది. అలాగా కొండ మీదకి ఎక్కమని చెప్పి మోషేని తీసుకుని వెళ్ళి, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు పలానా కొండ, ఏ కొండది, కొండ ఎక్కిరా అని కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులు 11 గోత్రాలకు, ఒక గోత్రానికి వాటా లేదు కదా, 11 గోత్రాలకి దేవుడు పంచి ఇచ్చిన భూభాగాన్ని, అది లోయలు గల దేశము. అంటే లోయ అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? 2 ఉన్నత స్థలాలు ఉంటే మధ్యలో ఉన్నది లోయ, 2 కొండలు ఉంటే మధ్యలోది లోయ. లోయలు అంటే ఇటు నుంచి చూస్తే కొండే కనబడుతుంది, లోయలా కనిపిస్తుంది. కానీ దేవుడు మోషే కళ్ళు తెరిచి లోయలు గల దేశాన్ని కళ్ళకు ఇలాగా, ఇదిగో ఈ భాగం యోధా వారికి ఇస్తాను,
ఈ భాగం ఈ గోత్రానికి ఇస్తాను, ఇదిగో ఈ హద్దులు కలిగింది ఈ గోత్రానికి ఇస్తానని మోషేకి అంతా చూపించిన తర్వాత మోషేని దేవుడు తీసుకొని పోయాడు. ఒక్కడే చూడగలిగాడు. అబ్రహాము చూశాడు, కానీ విశ్వాసమును బట్టి దూరము నుండి ఆ దేశమును చూచి నమస్కరించి మృతి నొందిరి అని లేఖనంలో రాసి ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, నేను మరలా మీకు చెప్తున్నాను, గుడారములో ఉన్న ఇంట్లో ఉన్న విశ్వాసి సాధన అంతా మామూలే. కానీ గుడారము నిత్యము మనకేం తెలియజేస్తుందంటే, నేను ఎందుకు గుడారంలో ఉన్నాను, ఈ గుడిసెలో ఉన్నాను, ఈ పెంకిటింట్లో ఉన్నాను అంటే, ఇక్కడ నేను ఎల్లకాలం ఉండను కాబట్టి ఇది తాత్కాలికంగా ఉంది. తాత్కాలికంగా ఉన్నదాన్ని ఊరిగా భూమిలోకి దిగ్గొట్టి భూకంపాన్ని తట్టుకునేలాగా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద తీసుకొచ్చి లైట్లు ఎలగట్టేసుకొని అంతలా చేయక్కర్లేదు. గుడారము దూరుతున్నప్పుడు వస్తున్నప్పుడు దానివల్ల చికాకులు కలుగుతున్నప్పుడు గాలి వేస్తుంటే గుడారం పడిపోతుంది, ఊగిపోతుంటుంది, మళ్ళా లేసి కట్టుకుంటాడు. గుడారం అనేది స్థిరంగా ఉండదు, నిత్యం విసిగిస్తూ ఉంటుంది అది. కానీ అందులో బ్రతికే వాడికి ఒక లాభం ఉంది. ఇది నిత్యము నేను ఇక్కడ పరదేశిని, నేను తాత్కాలికంగానే ఉంటున్నాను, నేను నిత్య జీవానికి వారసుడిని, నేను దాని దగ్గరికి వెళ్తాను అనే భావన కలిగిన వాడికి మాత్రం ఇది అద్భుతమైన నివాసం. అదే నిజం. ఎంతటి వాడైనా వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇది సాక్ష్యం చెప్తుంది వాళ్ళ మీద. అబ్రహాము విశ్వాసులకు తండ్రి చేసిన పనిని ఆ తండ్రికి వారసులమని చెప్పుకుంటున్న విశ్వాసులమైన మనము చేయకపోతే ఏ విధంగా విశ్వాసానికి వారసులమవుతాము అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇలాంటి నైజాన్ని ప్రదర్శించిన వారందరినీ కసురుతూ ఉండేవాడు. అబ్రహాము మీకు తండ్రి అని చెప్పుకుంటున్నారా? ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానం పుట్టించగల మీరు సంతానమే కాదని దాని అర్థం. అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకుంటున్నారే, ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానం దేవుడు పుట్టింపగలడు, మీరు ఎలాగవుతారు సంతానం అని? నేను మీకు చెప్పింది మంచిదే, దేవుడు నరులకు ఉపదేశించిందే. దేవుడే అంటే ఎవరు? మనకు ఎవరు రక్షణ ఇచ్చారో, ఎవరు నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తానని చెప్పాడో ఆయన చెప్పిన మాటే అది. దానిని మీరు కాదు అనుకుంటే మీకు నమస్కారం. అనుసరించగలిగితే మీకే మంచిది, అందులో నాకు ఏ వాటా రాదు. వస్తుందా? ఎవరి జీవమునకు వారే బాధ్యులు. తల్లిదండ్రులైన వారు పిల్లల మనసుల్ని చెరపకండి. మీ పిల్లల్ని పరిశుద్ధులనుగా పెంచి మీరు దేవునికి అప్పగించాలి. మీ కొడుకు పెద్ద ఫారెన్లోని ₹1 కోటి జీతగాడైనా నరకానికి పోతే ఏంటి లాభం? ఆ రోజున మమ్మీ డాడీ అని మీరు అప్పుడు సరిగా నన్ను పెంచలేదు, ఒక రోజు ఉపవాసం ఉండడానికి నన్ను ఉంచలేదు ఓ అని ఆ రోజున ఆడికి అవన్నీ గుర్తొస్తాయి. ఇగో దీనివల్లే నా బతికెలాగైపోయింది, వీడి వల్లే నా బతికెలాగైపోయింది అని మిమ్మల్ని తిట్టుకుంటారు. మీరు ఇంకెవరిని తిట్టుకుంటారు? విన్నారు కదా వాక్యం మీరు. కాబట్టి మన మనస్సాక్షి దేవుని సేవించడానికి సిద్ధమవ్వాలి. అలా అవ్వడానికి మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధిని మనం పొందాలి. సిద్ధి ఒకటే సరిపోదు. ఏ సిద్ధి? సంపూర్ణ సిద్ధి. అలాగ చేయగలిగింది యేసు రక్తము. యేసు రక్తమునకు ఆ శక్తి ఉంది. కానీ యేసు రక్తమును ఆశ్రయించేవాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. చాలాసార్లు చెప్పాం, ఈ ఊరిని వదిలి పేట వెళ్దాం అనుకున్నవాడు ఏం చేయాలి? ముందు ఈ ఊరును వదలడానికి ఇష్టపడాలి. మనసులో వదలడానికి ఇష్టపడకపోతే నీవి జీవితంలో ఎప్పుడూ పేట వెళ్ళలేవు. ఈ లోకములో ఉన్నవాటి, ఈ లోకాన్ని వదలకపోతే ఆ లోకానికి వెళ్ళలేవు. ఈ లోకములో ఉన్నవాటిని వదలకపోతే ఆ లోకములో ఉన్నవాటిని పొందుకోలేవు. ప్రయాణము లేదా యాత్ర ఒక దానిని వదిలితేనే వేరొకటి మన దగ్గరికి వస్తుంది. అంతే. అది ఈ లోక ధర్మం. అంతే.
ఒక అద్భుతమైన పండితుడి దగ్గర ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు. కార్యసిద్ధికి అవసరమైంది ఏంటి అంటే, ఏదైనా కార్యసిద్ధి పొందాలి అంటే కార్యసిద్ధిని చెరిచే దానిని వదులుకోవాలి ముందు, లేకపోతే అది దొరకదు. కాలుకి చెప్పి తొడుక్కోకుండా ముళ్ళు మీద కాలేయకూడదు. ముళ్ళు మీద కాలేయవలసిన మనసు వచ్చినప్పుడు వెనక్కి వచ్చి చెప్పులు తొడికెళ్ళాలి. ఒకడు అడిగాడు, గురువు చెప్పిన ఉదాహరణ, నీకు పిల్లలు కావాలి, అది నీ కోరికే, అది నీకు సిద్ధించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, అంతేనా? నేను పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు కావాలని ఎంతకాలం తపస్సు చేసి గడ్డం భూమిలోకి వెళ్ళిపోయేలాగా చేసాడు అనుకోండి, అవుతుందా? నిర్జీవ క్రియలను విడవకుండా మనస్సాక్షిని పరిశుద్ధపరచుకోవడం కష్టమవుతుంది. ఈ మనస్సాక్షికి శుద్ధినిచ్చేది యేసు రక్తము, అంతేనా? యేసు రక్తం ఒకసారి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తే ఏం జరుగుతుందంటే, పాత మనస్సుకున్న సాక్ష్యం పోతుంది. యేసు రక్తము శుద్ధి చేసిన తర్వాత మన మనస్సుకి ఒక కొత్త సాక్ష్యము సాక్షాత్కరిస్తుంది. అవునా? శుద్ధి చేసేవంటే అర్థం ఏంటి? పాదాన్ని కడిగిసామని అర్థం. పాదాన్ని కడిగిస్తే ఏమవుతుంది? ఇప్పుడు నా చేతి మీద ఓ తెల్లటి బురద పూసుకున్నాను అనుకోండి, చూసుకుంటే నా చేయి ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. దాన్ని శుద్ధి చేసేస్తే అసలు రంగు కనిపిస్తుంది. మనస్సాక్షిని యేసు రక్తము శుద్ధి చేస్తే ఏం జరుగుతుందంటే మనస్సుకి కొత్త సాక్ష్యం వస్తుంది. ఏంటి అది? తెలుసుకున్నది ఏంటి? సాక్ష్యం అంటే అదే కదా. ఏదైతే విన్నదో చూసిందో అది తెలుసుకుంటే అదే సాక్ష్యం. ఆ మనస్సుకు వచ్చే సాక్ష్యం ఏంటి అంటే, అప్పుడు నేను ఏదైనా చేయదలిస్తే ఈ మనస్సు తెలుసుకున్న సంగతి ఉంటుంది కదా, ఈ మనస్సు ఇది నీకెందుకు, ఇది మనకొద్దు. ఏదన్నా అనవలసి వస్తే ఆ మాట మనం అనకూడదు. ఈ పని చేయి అంటే అది నేను చేయకూడదు. ఎవరు చెప్తారు ఇది? ఈ మనస్సాక్షి. దానికి తెలుసు ఇది చేస్తే ఏం జరుగుతుందో, కాబట్టి చేయనివ్వదు. దానికి తెలుసు ఈ మాట్లాడితే ఈ మాటకు ఏమవుతుందో, అది మాట్లాడనివ్వదు. ఇది తీసుకోనివ్వదు, తీసుకుంటే ఏమవుతుందో దానికి తెలుసు. అది యేసు రక్తము చేత ఎంతో శుద్ధి చేయబడుతుంది కనుక ఆ సాక్షి నిత్యజీవ సంబంధమైన సంగతులను చూస్తుంది గనక, తెలుసుకున్నది గనక భూ సంబంధమైన సంగతుల మీద మనసు ఉండనివ్వదు. దేవుని పిల్లలారా, మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి పొందాలి. ఆ శక్తి యేసు రక్తానికే ఉంది. ఆయన నిన్ను కడగాలి, నీ మనస్సాక్షిని శుద్ధి చేయాలి అంటే నీవు ఏ క్రియలు విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టపడు. ప్రభువా, నాకు పన్ను కడదాముంది కానీ ఇంత ఎందుకు కట్టడం అనిపిస్తుంది ప్రభువా అని అడుగు. ఇది నిర్జీవ క్రియే కానీ నాకు ఇష్టంగా ఉంది అని ప్రార్థన చెయ్యి. దేవుడు తన శక్తిని ఇస్తాడు, మారు మనసుని ఇస్తాడు. అప్పుడు హాయిగా నువ్వు ఈ పనులన్నీ చేస్తావు. ఇందులో నేను అని చెప్పానంటే ఇంకోటి గురించి చెప్తే బాగోదని నేను చెప్పాను. అంతేగాని ఇది నా గొప్ప అనుకోకండి. అలాగు చేయడానికి నా మనసుకు బలం ఇచ్చిన దేవుడే ఘనుడు. అంతంత పోతున్నా సంతోషంగా ప్రశాంతంగా ఉండేలాగా చేసిన దేవుడే స్తుతింపదగినవాడు తప్ప మనలో ఏమీ ఉండదు. అయితే మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి దేవుని అధికారాన్ని మనము అంగీకరించాలి. ఈ రోజున మనం తెలుసుకున్నది ఏంటంటే, మన మనస్సాక్షి దైవికమైన సంగతులను గూర్చి మనకు చెప్పాలి అంటే మనము క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడాలి. క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడాలి అంటే మన మనస్సాక్షి మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో మన మనస్సాక్షి ఎంతో శుద్ధి అవుతుంది.
ఏ లోక సంబంధమైనది వచ్చినా మన మనస్సాక్షి దాని గురించి తెలుసు కనుక అది మనకు తెలియచేస్తుంది. అప్పుడు మనము సరైన త్రోవలో నడిచి నిత్య జీవాన్ని చేరుకుంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రము. నీవు అనుగ్రహించిన నీ ఉపదేశము మా బ్రతుకాలమంతా మమ్మల్ని నడిపించినది నాయన. ప్రభువా, మేము మందబుద్ధి గలవారము కాక చురుకుతనము కలిగిన వారమై నీ సన్నిధిలో వర్ధిల్లునట్లు ఆశీర్వదించు నాయన. ఇదిగో సమాజముగా చేరి ఈ రోజున నిన్ను సేవించడానికి వచ్చిన నీ సంతానం అంతటినీ నీవు అభిషేకించి పంపించు నాయన. మేలుల చేత వారి హృదయము సంతృప్తి కలిగి ఉండునట్లు దేవా, కలిగిన వారు కలిగిన దాని చేత తృప్తి కలిగి ఉండి నాయన, లేని దాని కొరకు అపేక్షింపక అవి ఎందుకు కొరగానివని ఉపయోగకరము కాదని గుర్తిరిగిన వారై నీ రక్తము చేత కలుగు శుద్ధిని పొందుకొనడానికి అపేక్ష కలిగి ఉండునట్లుగా నీవు కృప చూపించిన ఆయన. నా ప్రభువా, సంఘములో అనారోగ్యవంతులు కానీ వయసు పైబడిన వారు కానీ ప్రభా, ఎవరైనాను నీ బలమైన కృపను పొందుకున్నట్లు అనుమతించిన ఆయన. క్షేమాన్ని కలుగు చేయి, ఆత్మయందు మెళుకుతనాన్ని దయచేయి, నెమ్మదిని సమాధానమును వారి హృదయములను ఏలనిమ్మని ఆకాశమందున్న నీకే ప్రభువా ఈ ప్రార్థనను కనపరుస్తున్నాము. నీ సన్నిధిలో చేర్చుకోమని బ్రతిమాలుకుంటున్నాం. నీవు అనుగ్రహించిన ఘనమైన యేసు నామమున ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.